దినపత్రిక గురించి అలాగే విశాలాంధ్ర ఎంప్లాయీస్ యూనియన్ గురించి పెద్దలు మక్కిన సుబ్బారావు గారు చాలా సవివరంగానే చెప్పారు. అయితే నేను 3-4 పాయింట్లు మాత్రం చెప్పదలుచుకున్నాను. 1989లో మన పత్రికలో పెద్ద సంక్షోభం ఏర్పడింది. అది వాలంటీర్ రిటైర్మెంట్ స్కీమ్ అమలు చేసినప్పుడు కింద కార్మికులతో పాటు పైన కూడా చాలామంది సీనియర్ జర్నలిస్టులు వీరాభిమానులు పార్టీకి వారంతా కూడా విశాలాంధ్ర దినపత్రిక వీడి వేరే పత్రికల్లో అధిక జీతాలను ఆశించి వెళ్ళిపోయారు. ఆ సందర్భంలో మనం కొంతమందిని, ముఖ్యంగా మహిళలు, అమ్మాజీ, మంజరి, స్వర్ణ అప్పటికే ఉంది, ఇంకా చాలామంది, సునీమ అనే ఒక అమ్మాయి, పద్మ, వీళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకోవటం మేనేజ్మెంట్ జరిగింది. వారు ప్రత్యేకించి వారిని అభినందించాలి. ఎందుకంటే వారు చాలా నిబద్ధతతో పనిచేయబట్టే పత్రిక మనగలిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా సగర్వంగా చెప్తున్నాను. అలాగే విశాలాంధ్ర ఎంప్లాయీస్ యూనియన్ 60 సంవత్సరాల పాటు మనగలిగి ఈ రోజున 60వ వార్షికోత్సవం జరుపుకోవటం అంటే దీనికి కారణం ఏమిటి? ఇందాక మురళి చెప్పినట్టు 60 సంవత్సరాల విశాలాంధ్ర ఎంప్లాయీస్ యూనియన్ చరిత్రలో 40 సంవత్సరాలు నేనే అధ్యక్ష కార్యదర్శిగా ఉన్నాను. నా మిత్రుడు భీమిశెట్టి దుర్గారావు, ఆయన అధ్యక్షుడిగా, నేను కార్యదర్శిగా ఆయన అధ్యక్షుడిగా పనిచేశాం. యూనియన్ ఉద్యోగులకి, సిబ్బందికి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు పెద్దలు మక్కిన సుబ్బారావు గారి సలహా సంప్రదింపులతో మేము ముందుకు సాగేవాళ్ళం. దాదాపు పాలకవర్గానికి మేము సమర్పించినటువంటి విజ్ఞాపన పత్రాల్లో అత్యధిక భాగం సుబ్బారావు గారు డ్రాఫ్టింగ్ చేసినవే. అయితే మేము చాలా సంయమనంతో పాలకవర్గంతో సత్సంబంధాలు కలిగి ఉండి సామరస్యపూర్వకంగా పరస్పర అంగీకారంతో సమస్యల్ని పరిష్కరించుకోవడం జరిగేది. ఇప్పుడు నేను ఎక్కువ సమయం తీసుకోను. ఇప్పుడున్నటువంటి యూనియన్ పాలకవర్గానికి, అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గానికి కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనం మన సమస్యల మీద పాలకవర్గంతో సంప్రదింపులు జరిపేటప్పుడు మనం ఎక్కడ తగ్గాలి, ఎక్కడ మన డిమాండ్ పెంచాలి అనేది ముందుగా అవగాహన చేసుకుని మరి ఆ విధంగా ముందుకు వెళితే ఏ సమస్యలు ఉత్పన్నం కావు. గత 60 సంవత్సరాలుగా విశాలాంధ్ర చరిత్రలో జరిగింది అదే. అందుకనే 60 సంవత్సరాల పాటు, 73 సంవత్సరాల విశాలాంధ్ర చరిత్రలో 60 సంవత్సరాల పాటు యూనియన్ మనగలిగటానికి అదే ప్రధాన కారణం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడున్నటువంటి మరి ఎంప్లాయీస్ యూనియన్ కూడా ఆ బాటనే పయనించాలని చెప్పి నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.